ఈ ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రార్థనలు, రెండవదిగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే జీవితం, అది మనం మర్చిపోవచ్చు, లోకంలో ఉన్నటువంటి ప్రజలు గుర్తించకపోవచ్చు, కానీ నిశ్చయముగా అవి దేవుని సన్నిధికి చేరతాయి. నిశ్చయముగా అవి ఆ స్థలమందు జ్ఞాపకార్థంగా ఉంటాయి అనేటటువంటి సంగతులను ఈ సంఘటనలో మనం చూడగలం. కొర్నేలి అనేటటువంటి భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే అధికారి. ఆ అధికారి ఇంటికి దేవుడు తన సేవకుడైన పేతురును పంపించినప్పుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడని, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రతి జనమునకు ప్రభు ఉన్నారు. భూమి మీద మనుషులు వివిధ తంత్రములను కల్పించుకుని తమకు దేవునిగా ఉన్నటువంటి ఆయనను అశ్రద్ధ చేయుటను మనం గమనించగలం. అయితే ఈ కొర్నేలి ప్రభువును గురించి ఎరిగి అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, భక్తి, అది ఏ విధంగా జ్ఞాపకార్థంగా చేరిందో దానికి జవాబుగా దేవుడు పేతురును పంపించటను మనం గమనించగలం. ఆ కుటుంబం అంతా కూడా పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ మార్గంలోనికి రావటం ఎంతో ఆశ్చర్యం. ప్రార్థన అనేది నిశ్చయముగా దేవుని సన్నిధిలో జ్ఞాపకంలో ప్రభు ఉంచుతారు. అంత మాత్రమే కాక మనకున్నటువంటి కొరతలను, లోటులను, దైవిక విషయాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నిటికీ కూడా ప్రభువారు మనకు పరిష్కారం ఇచ్చి సంపూర్ణమైన దేవుని మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరొక సంఘటన మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో రాజుగారు చెప్పుటను మనం గమనించగలం. దానియేలు తన జీవిత దినాల్లో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతడు తన దేవునికి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చినటువంటి భక్తుడు. అతని అనుదిన ప్రార్థన జీవితం తనకెదురైనటువంటి శోధనలో అద్భుతమైనటువంటి సహాయాన్ని ప్రభు అనుగ్రహించి సింహములు అతనికి ఏ హాని కలుగు చేయకుండా కాపాడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, అనుదిన ప్రార్థన జీవితం దానియేలుకు ఆశ్చర్యకరమైన సహాయం ప్రభు చేయటానికి కారణమైంది గనుక నేడు ఏ సమస్య, ఏ కష్టము మనకు లేదని ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయక, ప్రార్థనను, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే జీవితాన్ని శ్రద్ధగా కలిగి ఉండండి. రాబోతున్నటువంటి కాలాల్లో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో ప్రభు మనలను దానియేలు రక్షించినట్టు రక్షిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఉన్నటువంటి కొరతను ప్రభు తొలగించి సంపూర్ణులుగా మనల్ని సిద్ధపరిచి దేవుని రాజ్యానికి వారసులనుగా ప్రభు చేస్తారు. అటు దేవునికి కారణమై ఉన్న ఈ అలవాట్లు, లేకపోతే ఈ ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి తోడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దీవించండి. దైవజనులను వారి పరిచయం ఆశీర్వదించండి. సమస్త కార్యములు యందు మేలు కలుగు చేసి దీవించి ప్రార్థనను, నీ వాక్యం అనుసరించి నడిచే జీవితాన్ని కొనసాగించుట్లో బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించును గాక. ఆమేన్.